యేసుక్రీస్తు నామములో మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సెప్టెంబర్ నెల ప్రారంభంలో ఉన్న మీ జీవితం నాటికి చిగురించబడాలని, కృపతోనూ మహిమతోనూ శక్తితోనూ నింపబడాలని దివారాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ అడ్డుగోడలని తొలగబోతున్నాయి. కృపాక్షేమములే మీ వెంట రాబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని పోషించి అద్భుతంగా పోషించి నడిపించబోతున్నాడు. ఈరోజు వరకు ఎన్నడూ మీరు అనుభవించని పొందని అద్భుతమైన కృపతో శక్తితో మహిమతో మీరు నింపబడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 7:7. దేవుని బిడ్డలారా, కీర్తన 92:10 కొత్త నూనెతో దేవుడు దేన్ని అభిషేకించాలని ఆశపడుతున్నాడు. తర్వాత మరి దేన్ని హెచ్చించాలి, ఎవరిని హెచ్చించాలి అని ప్రభు కోరుతున్నాడనే విషయాన్ని కీర్తన 92:10 ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అండబడితిని. గురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకి లేవనెత్తితివి. చూడండి, ఇక్కడ దేవుడు ఒక విశ్వాసిని గురుపోతుకు పోలిస్తూ దాని కొమ్మును హెచ్చిస్తానంటున్నాడు. ఈ కొమ్ము అనేది దేని చూపిస్తున్నాయి అంటే, నేనంటాను కదా, జ్ఞానం అంటాను, గాడ్స్ విజ్డమ్. అదేనండి పాస్టర్ గారు, కొమ్మును మీరు బలానికి పోలిస్తే ఓకే అనవచ్చు, కానీ మీరు జ్ఞానం అంటున్నారా ఏంటి అని మీరు అడగవచ్చు. చూడండి, ఒక జంతువుకు కొమ్ము ఉంటే కొమ్ముతో యుద్ధం చేస్తా, కానీ కొమ్ములతో గొడవ చేస్తే కానీ, కొమ్ములతో శత్రువులు తరిమి కొడితే కానీ కాళ్ళతో తరిమి కొట్టారు. అవునా? గాడిదకి కొమ్ము లేదు కాబట్టి కాళ్ళతో యుద్ధం చేస్తుంది. తన విరోధంగా తనకు ఎదురు వచ్చిన శత్రువులను కాళ్ళతో తన్నటానికి ప్రారంభిస్తాయి. అలాగే కొన్ని పురుగులు ఉన్నాయి. సర్పానికి కొమ్ము లేదు కాబట్టి తన శత్రువులతో పోరాడటానికి ఏం చేస్తాడంటే పాయిజన్స్తో నిండిన కోరతో పొడవటం అనేది జరుగుతాయి. అలాగే మరి కోడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాని పద్ధతి దానిది. అయితే గురుబోతు లాంటి దానికి కొమ్ము ఉండగా కాళ్ళతో యుద్ధం చేయవు. సో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నా జ్ఞానముతో నింపుతాను. నువ్వు కొద్దిగా గొప్ప జ్ఞానం ఉంటే దాన్ని విస్తరింపచేస్తాను, జ్ఞానముతో నిన్ను అభిషేకిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కొత్త నూనెతో నేను అభిషేకించబోయేది ఏదంటే జ్ఞానముతో. నీ జ్ఞానమే నీకు కొమ్ము, నీ జ్ఞానమే నిన్ను శత్రువు నుండి పారదొలగల శక్తి. ఎంతకాలం మీరు ప్రయాసపడుతూ వేదన అనుభవిస్తూ ప్రతి చిన్న కార్యాలకి ఎంత బాధపడుతున్నారు, ప్రతి చిన్న విషయాలకు ఎంత ప్రయాసపడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? జ్ఞానం లేకపోవటమే కారణం. మీకు జ్ఞానం ఉంటే మీ ప్రయాస చాలా సులువైపోతుంది. పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. చూడండి, డాక్టర్ కన్సల్టెన్సీ అంటారు. వాళ్ళు ఏమీ ప్రయాసపడరు, ఈవెన్ సర్జరీ కూడా చేయరు, జస్ట్ అడ్వైస్ ఇస్తారు. వాళ్ళు చదివిన జ్ఞానాన్ని బట్టి మనకు జస్ట్ అడ్వైస్ ఇస్తారు. అది కూడా అపాయింట్మెంట్ టైం తీసుకుంటారు. 5 నుండి 10 నిమిషాలు టైం ఉంటుంది. ఆ 5 నిమిషాల్లో ఆ 10 నిమిషాల్లో నీకు ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. ఓన్లీ అడ్వైస్ మాత్రమే ఇస్తారు.
కానీ అది జ్ఞానం నుండి వెల్లడే ఆలోచన కాబట్టి దానికి మనం వెలగట్టాల్సి వస్తుంది. అలాగే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సీనియర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఊరికనే మనకు అపాయింట్మెంట్ ఇవ్వరు. మీరు ఫస్ట్ వెళ్ళినా తర్వాత ఒకవేళ ఆల్రెడీ ఆయన కస్టమర్ అయినా మీరు ఎన్నిసార్లు వెళ్తున్నారో అన్నిసార్లు ఫీజు కట్టాలి. ఆయనకి ఏదైనా మీరు ఆ సలహాలు తీసుకోవాలంటే ఆయన మీ దగ్గర అడుగుతాడు, ఏంటి ప్రాబ్లం అడుగుతాడు. దానికి తగినట్టుగా ఆయన ఫీజు మీ దగ్గర వసూలు చేసుకుంటాడు. ఆ తర్వాతనే మీకు ఏం చేస్తాడంటే అడ్వైస్ ఇస్తాడు. ఆ అడ్వైస్ ఎక్కడి నుండి వస్తుందంటే జ్ఞానం నుండి వస్తాయి. వీళ్ళందరూ కూర్చొని సంపాదించలేదా చెప్పండి? హల్లెలూయా. జ్ఞానం గలవాడు ఈ భూమిని స్వతంత్రించుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీ కొరకు నేను చేసే ప్రార్థన ఏంటంటే మీరు జ్ఞానం గలవారుగా ఉండాలి, దైవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. అదే నీ బలం, అదే నీ శక్తి, అదే నీకు దేవుడిచ్చిన విశేషమైన కృప. సో మీరు జ్ఞానం గలవారుగా ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడి ఈ వాగ్దానాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. జ్ఞానం గలవారుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. ఇప్పుడే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే ఈ జ్ఞానం గల వారుగా మమ్మల్ని చేయమని అభిషేకించమని అడుగుతున్నాను. నీ జ్ఞానాన్ని మాకు పంచిపెట్టండి ప్రభా. ఇప్పుడే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇదే కంటిన్యూషన్ రేపు కూడా నేను మీకు అందించబోతున్నాను. సో జాగ్రత్తగా ఆలోచించండి. అనేకులకు ఈ కార్యక్రమాన్ని గురించి పరిచయం చేయండి.